వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఈసారి ఆగమైపోయేలా ఉందిగా. ఈ ఎన్నికల్లో జగనన్న ఆశీర్వాదాలు పక్కదారి పట్టేలా ఉన్నాయిగా. ఇక నగరి టికెట్ పై రోజా ఆశలు వదులుకోవాల్సిందేనేమో. మరి మినిస్టర్ రోజాకు చెక్ పెడుతున్న సొంత పార్టీ నేత ఎవరు? రోజా స్థానంలో నగరి అభ్యర్థిగా నిలబడే నాయకుడెవరు? ఇంతకీ రోజా ఏం చేయబోతోంది? హ్యాట్రిక్ విక్టరీ మిస్ అవుతున్నందుకు బాధపడుతుందా? మినిస్టర్ గా రిటైర్ అయిపోతున్నందుకు సంబరపడుతుందా? ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ గా ప్రతి సందర్భంలోనూ టీడీపీపై విరుచుకుపడే బలమైన వాయిస్ గా రోజాకు కొంత పేరుంది. జగనన్న సైనికురాలిని అంటూ అధిక స్వామి భక్తి ప్రదర్శిస్తుంటుంది కూడా. అధినేత ఆశీస్సులతో మంత్రి పదవి కూడా దక్కించుకుంది. అలాంటి రోజాకు నిజంగా వైసీపీ టికెట్ నిరాకరిస్తుందా? ఈ 10 ఏళ్లలో రోజాకు ప్రజాదరణ తగ్గి ఓటమి పాలయ్యేంత తప్పులేం చేసింది? ఇంతకీ రోజాకు వైసీపీ టికెట్ నిరాకరించడానికి అసలైన కారణమేంటి? ఇలాంటి సందేహాలకు సమాధానంగా నగరి వైసీపీ నేతలే ప్రధాన ప్రత్యర్థులుగా మారి రోజాకు టికెట్ దక్కకుండా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. నియోజకవర్గంలోని వైసీపీ నేతలను రోజా కలుపుకొని వెళ్లకపోవడం వల్లనే ఆమెకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గం తయారైందనే విమర్శ ఉంది. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ నేతలు రోజాకు వ్యతిరేక గ్రూప్ గా ఏర్పడి పనిచేస్తుంటారు. నగరిలో కేజే కుమార్, నిండ్రాలో చక్రపాణి రెడ్డి, విజయపురంలో లక్ష్మీపతిరాజు, వడమాలపేటలో మురళీధర్ రెడ్డి, పుత్తూరులో ఎలుమలై ఇలా మూకుమ్మడిగా రోజా నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో నియోజకవర్గంలో రోజా ఒంటరయ్యారు. పైగా రోజా ఎవరిని కలుపుకొని వెళ్లడం లేదన్న కంప్లైంట్ తో అధిష్టానం పెద్దలే ఈ 5గురికి పదవులు ఇప్పించి మరో పవర్ సెంటర్ గా మార్చారనే టాక్ ఉంది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి రోజాకు టికెట్ దక్కకుండా చేస్తున్నాడనే వాదన బలంగా వినిపిస్తోంది. భూదందా, ఇసుకదందా, బియ్యం అక్రమ రవాణాల్లో రోజా సోదరులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి తీవ్రమైన అసహనంతోనూ నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలతోనే వైరం పెంచుకున్న రోజా తీరుపై అసంతృప్తితోనూ ఉన్నారని, అందుకే ఈసారి రోజాకు టికెట్ దక్కడం ఆయనకు అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన రోజాకు పోటీగా మరో అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చాడని తెలుస్తోంది. ఇంతకీ నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది ఎవరో తెలుసా? రోజా స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకోబోతున్న నేత శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి. రోజా వ్యతిరేక వర్గం, స్థానికంగా పలుకుబడి కలిగిన వాడు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నవాడు. ఒక రకంగా చక్రపాణి రెడ్డికి బలమైన అండ కూడా పెద్దిరెడ్డే. ఈ నేపథ్యంలో రోజాను కాదని చక్రపాణికి టికెట్ ఇస్తే వైసీపీ తప్పకుండా విజయం సాధిస్తుందా? రోజాను తప్పించి వైసీపీ సరైన నిర్ణయమే తీసుకుందని తెలియాలంటే చక్రపాణి రెడ్డి విజయం తప్పనిసరి. కానీ నగరి నియోజకవర్గంలోని 2,70,000 మంది ఓటర్లలో 50,000 మందికి పైగా మొదలియార్ సామాజిక వర్గం వాళ్లే. రోజా భర్త సెల్వమణి కూడా మొదలియార్ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఆ ఓట్లన్నీ రోజాకు వస్తుండేవి. కానీ బలిజ, దళిత ఓట్లు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో నిర్ణయించేది బలిజలు, దళితులే. అయినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చక్రపాణిని అభ్యర్థిగా నిలపడం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి. నిజానికి గతంలోనూ రోజా గెలిచింది ఏమంత పెద్ద మెజార్టీతో కాదు. 2014లో కేవలం 858 ఓట్లు, 2019లో 2,700 ఓట్ల మెజారిటీ సాధించారంతే. ఈసారి పరిస్థితులు రోజాకు అస్సలు అనుకూలంగా లేవనే రిపోర్ట్ సీఎం జగన్ కు చేరిందని తెలుస్తోంది. అందుకే జగన్ కూడా రోజాను తప్పించాలనే ఆలోచనలోనే ఉన్నారని సమాచారం. ఇంతకీ రోజా ఏం చేయబోతోంది? జగనన్న ఆశీస్సుల కోసం ఎదురు చూస్తుందా? పదవీ కాంక్షతో మరో పార్టీలోకి జంప్ చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.